ఇక డీటెయిల్స్ చూస్తే మల్లయ్యకొండ మైనింగ్ వివాదంపై ప్రజలను తప్పుదోవ పట్టించే తెలుగుదేశం ఎమ్మెల్యేలపై అసహనం వ్యక్తం చేస్తున్న వైసీపీ నేతలు. తెలుగుదేశం ముఖ్య నేతలు, జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు మల్లయ్యకొండకు వెళ్లి వైసీపీపై నిరాధారమైన ఆరోపణలు గుప్పించారు. మార్చి 30వ తేదీన ఇచ్చిన జీవో కాపీలను చూపిస్తూ ప్రస్తుతం సర్వే కోసం అధికారులు వచ్చేది అబద్ధమా, మళ్లీ మాపైనే నిరాధార ఆరోపణలు ఎంతవరకు సమంజసమో మీరే తెలుసుకోండి అంటూ ప్రజలను తప్పుదోవ పట్టించకుండా మైనింగ్ పై మీ నిర్ణయాన్ని వెలువరించాలని డిమాండ్ చేస్తున్న వైసీపీ నేతలు. ఇది మెమో కూడా ఇవ్వడం జరిగింది. మళ్ళీ 23/6/2025 కూడా కాంపోజిట్ లైసెన్స్ కూడా వీళ్ళు కూడా జీవో పాస్ చేసి కూడా ఇవ్వడం జరిగింది. ఈ రకంగా లోపల గారు ఒప్పందాలు కుదుర్చుకొని లోపల మొత్తం వచ్చేది జీవోలు పాస్ చేసుకుంటూ రీసెంట్లీ కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో బహిరంగంగా చెప్పినారు, ఐరన్ ఓర్ మదనపల్లిలో ఉంది, మనకేం ఇబ్బంది లేదు, మనకు మంచి కాలం వస్తూ ఉంది అనే టైప్లో కూడా చెప్పడం జరిగింది. లోపల అంతా చేసుకుంటూ ఈరోజు ప్రజలకు వచ్చిందును ఆడొచ్చి ఏదో మాకు చాలా ప్రేమ మల్లయ్యకొండ మీద ఉంది అనే టైపులో ముసలి కన్నీరు కార్చి ఆ రకరకంగా మేమేమి చేయలేదని చెప్పి మభ్యపడే కార్యక్రమం చేసినారు. ఈ రకంగా మీకు ఆ ప్రేమ ఉండింటే ఇన్ని సంవత్సరాలు కూడా మన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కానీ మన ద్వారకానాథ్ రెడ్డి గారు కానీ ఆ కొండ మీద ఎంత ప్రేమ ఉందో దగ్గర 20 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేసి ఒక రోడ్డు సౌకర్యం కల్పించినారు, అదేవిధంగా కరెంట్ సౌకర్యం కల్పించినారు, అదేవిధంగా తాగునీటి సౌకర్యం కల్పించినారు. అక్కడ చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ అది ఆధ్యాత్మిక లైన్, ప్రతి ఒక్కరు కూడా దాని మీద ఎంత అటాచ్డ్గా ఉండారంటే దాని మీద అది వాళ్ళు వచ్చింది వాళ్ళ మా సొంత ఒక తరాలుగా మా తాత ముత్తాతల కాడి నుండి దీన్ని వచ్చింది ఒక దైవాన్ని ఆడ పూజించుకుంటాం. శ్రీశైలం మంచి మన శివాలయానికి పోలిస్తే దాంతో సమానంగా డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉండే దేవాలయం అది. అట్లా దేవాలయానికి అక్కడ కులాలకు అతీతంగా ప్రతి ఒక్కరు వచ్చిందను ఆ దేవుణ్ణి అతన్ని వేడుకుంటారు. ఆ రకంగా వాళ్ళు ఉండే కోరికలు ఆడు తీసుకుంటారు. ఈరోజు దాన్ని అందరూ మీరు లోపల చేసి మిత్రులకు, వైఎస్ఆర్సీపీ మదనపల్లి ఇన్ఛార్జ్ అయినటువంటి నిసార్ అన్నకు మరియు వైఎస్ఆర్సీపీ నాయకులకు కృతజ్ఞతలు. మనం ఈరోజు ఇక్కడ చేరడానికి ముఖ్య కారణము మీకందరికీ తెలిసిన విషయమే, మల్లయ్యకొండ మైనింగ్. నిన్న కిషోర్ కుమార్ రెడ్డి గారు తమ్మలపల్లికి హూటాహూటిగాను వచ్చి కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది, కొన్ని జీవోల గురించి. దానిపైన నిజాలేంటి, ఎవరు ఎప్పుడు జీవోలు ఇచ్చినారు, ఏమేం జరిగిందని కొంచెం డీటెయిల్గా అందరికీ తెలియాలని చెప్పి ఇక్కడ సమావేశం జరగడం జరిగింది, మిమ్మల్ని కూడా పిలవడం జరిగింది. మొదటిగా ఎర్రగొండ తమ్మలపల్లి దగ్గర చిన్నేరు ప్రాజెక్టు దగ్గర ఉండే ఎర్రగొండకి దాని గురించి ఇది ఇచ్చిండే కాంపోజిట్ లైసెన్స్ ఎప్పుడు ఇచ్చారంటే 23/6/2026 అంటే ఈ జూన్లో ఈ జీవో వచ్చిండేది. జూన్లో జీవో నెంబర్ 127 గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇచ్చిండే జీవో నెంబర్ 127లో ఎర్రగొండ గురించి 300 హెక్టార్లు కాంపోజిట్ లైసెన్స్ ఇచ్చినారు. ఇక్కడ చూడండి, క్లియర్గా ఉంది. 2022లో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు సర్వే చేసి ఈ ఐరన్ ఓర్ బ్లాక్లో ఐరన్ ఉంది, మీరు కావాలంటే చేసుకోవచ్చు అని చెప్పి ఒక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి 22లో ఇచ్చినారు. తర్వాత ప్రభుత్వము, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వము దీన్ని ముందరకు తీసుకొని పోలే, ఈ యాక్షన్కి బిల్లా ఎల్ఓ ఇలా కాంపోజిట్ లైసెన్స్ ఇలా ఏమీ ఇలా పక్కన పారేసింది దీన్ని. తరువాత నిన్న చెప్పినారు 22లో ఇచ్చినారు, మేమేం చేయలేదు, అప్పుడే జరిగిపోయిందని కిషోర్ కుమార్ రెడ్డి గారు మాట్లాడినారు. మీరు ఈ యాక్షన్ పిలిచింది ఎప్పుడండి? 10th March 2025. మళ్ళా ఈ యాక్షన్ జరిగింది వచ్చేసి 26/5/2025 300 హెక్టార్లకు. ఇక్కడ క్లియర్గా చెప్తారు, గవర్నమెంట్ ల్యాండ్ వచ్చేసి 235 హెక్టార్లు ఉంది, ప్రజల సొత్తు, ప్రజల ఆస్తులు కూడా 64 హెక్టార్లు ఉన్నాయి,
కావాలంటే తీసుకోండి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు చెప్పడం జరిగిందంటే ప్రభుత్వ ఆస్తులు కాకుండా ప్రైవేట్ ఆస్తులు కూడా రైతులవి తీసుకొని మైనింగ్ చేసుకోండి అని కాంపోజిట్ లైసెన్స్ ఇస్తుంది మొత్తం 300 హెక్టార్లకు. ఇది న్యాయమా? లాస్ట్లో చెప్తారు, గవర్నమెంట్ ఆఫ్టర్ కేర్ఫుల్ ఎగ్జామినేషన్ ఆఫ్ ద అబవ్ ఫ్యాక్ట్స్ అండ్ సర్కమ్స్టెన్సెస్ ఆర్కే ఎర్త్ రిసోర్సెస్ ప్రైవేట్ లిమిటెడ్. ఇది కలుషితమవుతుందండి. డ్యామ్ పక్కలోనే ఉంటుంది. డ్యామ్ పక్కలోనే మైనింగ్ జరిగితే డ్యామ్లో వాటర్ కలుషితమైతే ప్రజలేం కావాలి? పంటలేం కావాలి? చుట్టుపక్కల ఉండే గ్రామాలు తాగి ఏం కావాలి? వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు ఏమి? హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి, అన్నీ వస్తాయి. లంగ్ క్యాన్సర్ వస్తుంది, కిడ్నీస్ పోతాయి, గైనిక్ ఇష్యూస్ వస్తాయి, పంట పొలాలు ఉండవు, ఎడారైపోతుంది మొత్తం. మరి దీని తర్వాత వీళ్ళు చెప్పడం ఏమంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 22లో ఇచ్చింది, మాకు సంబంధం లేదు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చింది, సెంట్రల్ గవర్నమెంట్. మేము ప్రాసెస్ చేయలే, వెరీ క్లియర్. మేము జియో లీలే, ఈ యాక్షన్ బిల్లే. మీరు ఎలా చెప్తారు మేము చేశామని? మీదే పూర్తి బాధ్యత. ఇంకోటి వస్తే అది వాళ్ళు చేసినారు, మేము కంటిన్యూగా ఇంకోటి మేము చేసుకున్నాము, మేమేం చేయలే. ఈ యాక్షన్ పిలిచింది వాళ్ళే, కాంపోజిట్ లైసెన్స్ ఇచ్చింది ఎర్రగొండకు వాళ్ళే, మాపై నిందలు వేసినారు. ఇంకొకటి 900 హెక్టార్లు సాధుగుండ, సాధు మల్లేశ్వర స్వామి కొలవండే సాధుగుండ. దీనికి ఒకవైపు చిన్నేరు ప్రాజెక్ట్, ఇంకొక వైపు ఆకుమాన్గుట్ట ప్రాజెక్ట్ ఉంటుంది. ఈ కొండపైన నీళ్లు పెడితే ఈ 2 ప్రాజెక్టులకు నీళ్ళు వెళ్తాయి. దీన్ని ఎలా చేయాలనుకున్నారు మీరు? దీన్ని కాంపోజిట్ లైసెన్సు 23/4/26లో ఇచ్చినారు. 900 హెక్టార్లకు, 1-2 కాదంటే 900 హెక్టార్లకు. దీన్ని ఈ యాక్షన్కి పిలిచిండేది 4/9/2025. ఈ యాక్షన్ కండక్ట్ చేసిండేది 23/2/26. దీనికి ఎల్ఓఏ ఇచ్చిండేది, లెటర్ ఆఫ్ ఇండెంట్ ఇచ్చిండేది 23/4/2026. ఇక్కడ క్లియర్గా ఉంది, గవర్నమెంట్ ఆఫ్టర్ కేర్ఫుల్ ఎగ్జామినేషన్ ఆఫ్ ద మ్యాటర్ hereby ఇష్యూ లెటర్ ఆఫ్ ఇంటెంట్ LOI ఫర్ సాధుకొండ ఐరన్ ఓర్ CL బ్లాక్ అని వెరీ క్లియర్గా వచ్చింది. సాధు మల్లేశ్వర స్వామి కొలువై అంటే సాధుకొండ. ఇక్కడ ప్రాజెక్టులు చుట్టుపక్కల ఉండే నీటి ప్రాజెక్టులు ఏం కావాలి, వాళ్ళ ఆరోగ్యం ఏం కావాలి అని మీరేమన్నా ఆలోచించినారా? కిషోర్ కుమార్ రెడ్డి గారు. ఇంకోటి 300 హెక్టార్లు, 900 హెక్టార్లు. ఇంకోటి అంటే తమ్మలపల్లిని చూస్తే లెఫ్ట్ సైడు 900 హెక్టార్లు ఎర్రగొండ కాకుండా రైట్ సైడ్ కూడా వదల్లా, మల్లయ్యకొండ చుట్టూ కబలించాలని చూసినారు. అది ఎన్ని హెక్టార్లు అంటే 626 హెక్టార్లు. దీన్ని ఎవరికి కట్టబెట్టినారంటే సౌత్ వెస్ట్ మైనింగ్ లిమిటెడ్, నవీన్ జిందాల్ గారికి ఇచ్చేసినారు దీన్ని. నవీన్ జిందాల్ గారికి ఎన్ని హెక్టార్లు? 626 హెక్టార్లు. ఇవన్నీ జీవోలు. ఇది కూడా యాక్షన్ చూడండి. ఎప్పుడు జీవో ఇష్యూ అయింది? మదనపల్లిలో ఐరన్ ఓర్ విన్నారా? ఎప్పుడు చెప్పిండేదండి? వారం వెనకాల ఏమని చెప్పినాడు? మదనపల్లిలో ఐరన్ ఓర్. సాధుకొండ, ఇనుముకొండ, ఎర్రకొండ గురించి కూడా మాట్లాడినాడు, ఇంకొక వీడియోలో ఉంది. అంటే చంద్రబాబు నాయుడులో మైండ్లో ఏం పాడుతుందో జీవోలు కూడా అవే ఎగ్జిక్యూట్ అయినాయి. అన్నీ కూడా చేసుకుంటూ వస్తున్నాం. అందుకే 2 సార్లు 3 సార్లు కూర్చున్నాం. ఇంకా కూడా మన దగ్గర కూడా సాధుకొండ ఈ ఫోన్లో వస్తాను. సో ఇది ఒకటే కాదండి, ఇంకొకటి 2015లోనే జియో మైన్స్ సార్లు కూర్చున్నాం. ఇంకా కూడా మన దగ్గర కూడా సాధుకొండ అని ఎర్రగొండ. సో ఇప్పుడు జరుగుతుండే వ్యవహారం అంతకుముందే కూడా ప్రయత్నాలు చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్గా చేసినాడు. అతని మైండ్లో ఎప్పటి నుంచినో ఉంది
ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచైనా ఉంది. కిరణ్ కుమార్ రెడ్డి గారు నిలుపుదల చేస్తే గల్లా అరుణ్ కుమార్ గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఈ మైనింగ్ 2012లో నిలుపుదల చేస్తే 2015లో 14లో గవర్నమెంట్ వస్తేనే జియో మైన్ సంస్థకి మళ్ళీ జియో ఇచ్చినారు. జియో నెంబర్ 63. జియో నెంబర్ 63 ఎన్ని హెక్టార్లకు ఇచ్చినారు? సాధుకొండకి ఇచ్చినారు 900 హెక్టార్లకి. చూడండి జియో నెంబర్ 63 జూమ్ చేయండి. ఇక్కడ 2015 ఇక్కడ ఉంటుంది. 900 హెక్టార్లకి ఏమని ఇచ్చినారు? గవర్నమెంట్ ఆఫ్టర్ కేర్ఫుల్ కన్సిడరేషన్ ఆఫ్ ఎంటైర్ ఇష్యూ ద ప్రపోజల్ టు ఇష్యూ ఎ ప్రాస్పెక్టింగ్ లైసెన్స్ పిఎల్కి ఇచ్చినారు. ఎప్పుడు ఇచ్చినారు? 5/8/2015లో జీవో ఇష్యూ అయితే ప్రాస్పెక్టింగ్ లైసెన్స్ పలమనేరులో ఇచ్చినారు. ఎప్పుడు ఇచ్చినారండి? 4/11/2015లో ప్రాస్పెక్టింగ్ లైసెన్స్ ఇష్యూ చేసిండేది. ప్రాస్పెక్టింగ్ లైసెన్స్ మీకు మళ్ళీ ఇస్తాను, మొత్తం ఉంది ఎవరిపైన ఇచ్చినారు ఏంది. జియో మైసూర్ వాళ్ళకి ఇచ్చినారు ప్రాస్పెక్టింగ్ లైసెన్స్. వీళ్ళ నుంచి కాల చంద్రబాబు నాయుడు గవర్నమెంటు 19లో కాకముందు వాళ్ళు ఈ మైన్ని ప్రాస్పెక్టింగ్ లైసెన్స్ తీసుకొని ఎగ్జిక్యూట్ చేయడానికి వాళ్ళకి టైం సరిపోలే. జగన్మోహన్ రెడ్డి గవర్నమెంటు 2019లో వస్తానే వాళ్ళ ప్రయత్నాలన్నీ ఆపినారు. ప్లస్ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ కూడా దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనో చేయమని చెప్పి ఫైల్ని ఇసిరి పారేసినారు, పక్కన పెట్టేసినారు. మళ్ళీ ఇప్పుడు వస్తానే మళ్ళీ రామాయణం. మూడు జివోలు ఇష్యూ చేసినారు. మళ్ళీకుండా ఒకటి మీకు క్లియర్గా చెప్పాలనుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మినిస్టర్గా ఉన్నప్పుడు వీళ్ళకి ఏమన్నా ఆలోచన ఉంటే మైనింగ్ చేయాలని దేవస్థానాన్ని డెవలప్ చేస్తారా? 20 కోట్లు పెట్టి దేవస్థానాన్ని డెవలప్ చేస్తారా? రామచంద్రారెడ్డి గారు మినిస్టర్గా దేవస్థానానికి ఫౌండేషన్ వచ్చి కొండ కిందకు వచ్చి క్లియర్గా చెప్పినారు, మేము చేయము, ఎవరిని చేయలేము, ఇక్కడ మైనింగ్ యాక్టివిటీ ఎట్టి పరిస్థితుల్లోని ప్రజలు కూడా ఒప్పుకోరు, మేము ఒప్పుకోము, ఎవరు ఒప్పుకోమని చెప్పినారు. ఇప్పుడు ఎలా చేస్తారు? నమిత న్యూస్ వార్తలు ఇతరులతో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.